బెట్టింగ్ యాప్ల వల్ల మరొక యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించడం జరిగింది. తాను గతంలోనే బెట్టింగ్ యాప్ల పైన పోరాడుతున్నానని, దీనిపైన సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే 29 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఏదైతే ఉండడంతో దీన్ని నివారించాలనే ఉద్దేశంతో కూడా వారందరికీ కూడా నోటీసులను పంపించడం జరిగిందని ఆయన చెప్పుకోరావడం జరిగింది. అలాగే ఎంతో మంది యువకులు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. తానొక్కడినే వీటిపైన పోరాటం కాదు, తనతో పాటుగా అందరూ కూడా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి కేఏ పాల్ తన సందేశంలో ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. తెలుగు మిత్రులారా, చూసారా? నరేష్ 38 సంవత్సరాలు, తన భార్య కీర్తి 6 సంవత్సరాల బిడ్డను విడిచిపెట్టి నిన్న ఆత్మహత్య చేసుకొని పోస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు 15 లక్షల రూపాయల అప్పు తీసుకొని 6 సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్లో వాడుతూ చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు, నరకం అనుభవించాడు. ఇప్పుడు భార్య బిడ్డ రండి మా చారిటీ సిటీలో మీకు మంచి చదువు వినిపిస్తారు, కానీ మీ భర్తను తేలేం కదా. అందుకనే ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఆపాలని మే 23న ఆనరబుల్ సుప్రీం కోర్టులో నేను స్వయంగా వాదనలు వినిపించి గవర్నమెంట్కి నోటీసులు పంపారు. మరలా ఆగస్టు 1 5 రోజుల క్రిందట ప్రతి ఒక్కరికి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోటీసులు అందాయి. మీకు ఇప్పుడు ఇమీడియట్ గా తెలుగు ముఖ్యమంత్రులు, ఎంపీలు ఈ రోజే ఆగస్టు 6వ తారీఖునే మీరు పార్లమెంట్లో నిలబడి పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా నా కొడుకు చచ్చిపోలేదు కదా అనకండి. మన రాష్ట్ర బిడ్డలు చనిపోతే మీ బిడ్డలు చనిపోయినట్టు కాదా? స్వార్థం వదులుకొని నాతో పాటు మీరు పోరాటం చేయండి. మనం అందరం కలిసి పనిచేస్తే 30 కోట్ల యువతీ యువకులను, అలాగే ఇంకొక 60 కోట్ల తల్లిదండ్రులను, అన్న చెవులను మనం కాపాడగలుగుతాం. 1100 మంది సెలబ్రిటీస్కి నేను రిక్వెస్ట్ చేస్తుంది, మరొకసారి బెట్టింగ్ యాప్ని ఎండోర్స్ చేయకండి. డబ్బులు తీసుకున్న వారు ఈ ఫ్యామిలీస్కి దానం చేసియండి బాధితులకు. అలాగే మీడియా మిత్రులారా, మరలా మీరు ఈ బెట్టింగ్ యాప్ని ఎండోర్స్లు చేయకండి, వారిని అడ్వర్టైజ్ చేయకండి. అంతకంటే ముఖ్యం, ఈ బెట్టింగ్ ఓనర్స్ ఉన్నారే, ఎవరు నన్ను చంపాలనుకున్నారో నా మీద అటాక్ చేశారు నాకు తెలీదు. కానీ నేను రిక్వెస్ట్ చేస్తుంది, మనవి చేస్తుంది ఏంటంటే, మన దేశంలో ఉన్న 66% ప్రజలు ఇది ఇంత ప్రభావితం అవుతుంటే నేను ఒక్కడనే పోరాడితే సరిపోద్దా? 776 ఎంపీలు పోరాడాలి, 4000 మంది ఎమ్మెల్యేలు పోరాడాలి, మీడియా ఓనర్స్ ఇది ప్రతి ఒక్కరి ఇంటికి చేరినందుకు పోరాడాలి. ప్రతి కుటుంబం, యువతి యువకులారా, బెట్టింగ్ యాప్లు వాడకండి, నిషేధించండి. ఈ వీడియో అందరికీ చేరినంత వరకు వైరల్ చేయండి. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుకాక ప్రార్థించండి.